సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నవభారత్ కాదు స్టోర్ అధినేత గఫర్ సహకారంతో గుడివాడ ఏలూరు రోడ్లోని కర్ల కోటేశ్వర వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ మాజీ కార్యదర్శి పర్వతనేని ఆనంద్, గఫర్, పట్టపు చిన్నాలు పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జబీన్, బొగ్గారపు తిరుపతయ్య, దేవాది నాగేశ్వరరావు, కోడూరి ప్రభు, షేక్ కరీముల్లా, లంకపల్లి లాజర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో మా శ్రేయాభిలాషి టీడీపీ సీనియర్ నాయకులు లింగం ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనం ఏర్పాటు చేశామండి. అలాగే కేక్ కటింగ్ మా మిత్రబంధు మా స్నేహితులందరం కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లింగం ప్రసాద్ గారు అంటే ఎంతో మంచి మనిషి అండి. అందరితో ఆప్యాయత పలకరిస్తూ ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానని నిలబడే మనిషి. ఆయన అత్యంత పదవుల్లో అలంకరించాలని ముందు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిండు నూరేళ్లు దేవుడు మంచి ఆయుష్ ఇచ్చి ఆయనకి మంచి పదవులు అలంకరించాలని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో 2547వ కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మాకు అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు, పెద్దలు, గౌరవనీయులు, అందరి వారు, మంచివాడు, స్నేహశీలి శ్రీ లింగం ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నేత. ఎప్పుడు పిలిస్తే అప్పుడు హరిగారు లేకపోతే మా స్నేహశీలంగా అంత ఇదిగా ఉండి ఆయన మంచి వ్యక్తి. మాకు ఉదయం మా మిత్రులు సయ్యద్ గఫార్ గారు ఇలా హరిగారు ఇవాళ లింగం ప్రసాద్ గారు పుట్టినరోజు అంటారు, మాకు తెలియదు విషయం. వెంటనే గఫార్ గారు హరిగారు మనం వృద్ధాశ్రమంలో ఆయన పేరు మీద అన్నదానం ఏర్పాటు చేద్దామన్నారు. వెంటనే గఫార్ గారు థ్యాంక్ యూ, మీరు చేసిన మంచి పని అని చెప్పాను, అభినందించండి. అలాగే ఈ రోజున నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ గారి సహకారంతో ఈరోజు లింగం ప్రసాద్ గారి పుట్టినరోజు ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఏలూరు స్థానిక కర్ల వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశాం. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏర్పాటు చేసిన హరిగారికి, గఫర్ గారికి, ముఖ్యంగా ఇచ్చేసిన అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రసాద్ గారికి నాకు 35 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మీ ఇద్దరం కలిసి వ్యాపారాలు కూడా చేశాం. మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం నిజంగా హర్షణీయం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ కమిటీ ఆధ్వర్యంలో కర్లా కోటేశ్వరరావు ఫౌండేషన్ వారి దగ్గర వృద్ధాపులకు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గఫార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగం ప్రసాద్ గారు అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. మాలాంటి యువతకి ఎన్నో మంచి కార్యక్రమాలు ముందు నడిపించిన ఏకైక వ్యక్తి లింగం ప్రసాద్ గారు. మాకు ఏ సమస్య వచ్చినా సరే ఆయన ఫోన్ చేయగానే 2 నిమిషాల్లో పరిష్కరించే వ్యక్తి లింగం ప్రసాద్ గారు. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన కాడ నుంచి మా మైనార్టీలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మా మైనార్టీల తరఫున, అలాగే మా 11వ వార్డు ప్రజల తరఫు నుంచి లింగం ప్రసాద్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఇది లింగం ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పుట్టి హరి గారు ఆధ్వర్యంలో మా గఫార్ గారు వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడం జరిగింది. లింగం ప్రసాద్ గారు అంటే మాకు అత్యంత ఆప్తులండి. ఆయన సేవాభావంలో మేము నడుచుకుంటూ ఉంటాం. ఆయన మా అందరికీ గురువు గారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ముదినేపల్లి